బయట నుంచి ఎవరైనా వస్తున్నారేమో చూడుకో. ఏ రే ఎవర్రా నువ్వు? వాళ్ళని చంపి చెరిగిపోయిన కాలాన్ని తిరిగి రాయాలనుకుంటున్నారు. ఏం మాట్లాడుతున్నావురా? నేను టైం ట్రావెల్ చేసి వచ్చా, వాళ్ళు టైం ట్రావెల్ చేసి వచ్చారు నేను చంపడానికి. నన్నెందుకు చంపాలనుకుంటున్నారా? రే ఏందిరా సౌండ్ వస్తుంది? ఎవర్రా వీళ్ళు? ఈ నుంచి త్వరగా వెళ్ళిపోవాలి. ఎక్కడికని? ఇప్పుడు నీకు ఎలా చెప్పాలి? అబ్బా టైం ట్రావెల్ కథలు రాయాలంటే కష్టం అబ్బా. ఎలా రాయాలి ఈ టైం ట్రావెల్ స్టోరీ? ఎవర్రా ఫోన్ చేస్తుంది? ఇక్కడ ఫోన్ లేదే. కళ బాగా వచ్చిందిరా. దీన్ని కథగా రాసి సినిమా తీద్దాం. టైం ట్రావెల్తో పాటు ఒక కొత్త కాన్సెప్ట్ పెడదాం. ప్యారలల్ యూనివర్స్ కాన్సెప్ట్ పెడదాం. ఈ యూనివర్స్లో ఉన్న వాళ్ళకి వచ్చే కళ్ళు ప్యారలల్ యూనివర్స్లో జరుగుతుంటాయి. ప్యారలల్ యూనివర్స్లో ఉన్న వాళ్ళకి వచ్చే కళ్ళు ఈ యూనివర్స్లో జరుగుతుంటాయి. బాగుంది, రాద్దాం. రే ఏ కళ వస్తే ఆ కళని స్టోరీగా రాసేస్తావా? నీకు అసలు క్రియేటివిటీనే లేదురా. నిజమే, నాకు క్రియేటివిటీ లేదు. కానీ ఈ మధ్యన భయం పుట్టించేలా కళలు వస్తుంది. నాకు అసలు అర్థం కాలే. నాకు తెలిసి ఏమైనా జరుగుతుందని అనిపిస్తుంది. అర్థమైందా? ఎందుకు వస్తున్నాయి కళ్ళు? ఏదో ఒకటి చేయాలి. కిరణ్, రే తమ్ముడు, కిరణ్ పిలిచు.
విషయం చెప్పాలి. ఏంటో చెప్పు. ప్యారలల్ యూనివర్స్ ఉందా లేదా అని పిల్లిపై ఎక్స్పెరిమెంట్ చేసినాడు కదా. హా, ఆ ఎక్స్పెరిమెంట్లో పిల్లి ఇక్కడ చనిపోతే ప్యారలల్ యూనివర్స్లో వెతుకున్నట్టు, అక్కడ చనిపోతే ఇక్కడ వెతుకున్నట్టు అని అంటారు కదా. ఏమో కొంతమంది అంటారు. ఇప్పుడేమి? ఈ మధ్యన ఒక కళ వచ్చింది. నిన్ను ముగ్గురు చంపడానికి వచ్చినట్టు, నిన్ను కాపాడినట్టు. ఇంకోటి, మనకి ప్యారలల్ యూనివర్స్లో జరిగేది కళలు వస్తాయంట కదా. ఆ ఎక్స్పెరిమెంట్ని, ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని చూస్తే ఏదైనా కొత్త స్టోరీ రాస్తున్నావా? లేదు. సేమ్ కల్లో వచ్చిన వాళ్ళే. అక్కడ ఏమైనా జరగని, ఒకవేళ వాళ్ళు నిన్ను టచ్ చేస్తే రే, నేను సైంటిస్ట్ ఎలా అయ్యాను? నేను కళలో కూడా అనుకోలేదే. నేను చిన్నప్పటి నుంచి రైటర్ కావాలి, సినిమాలు తీయాలి అని పగటి కళ్ళ కన్నా. కానీ ఇప్పుడు చూడు ఎలా ఉన్నాను. నన్నెందుకు చంపాలనుకుంటున్నారు? చెత్త ఎక్స్పెరిమెంట్ చేసి అందరినీ చంపారు కాబట్టి. అంత చెత్త ఎక్స్పెరిమెంట్నా? కర్మ. అవును, కర్మనే. నేను ఏ పని చేయకపోయినా నన్ను చంపడానికి వస్తున్నారు చూడు. చాలా కర్మ. పెద్ద కర్మగాడిని.